హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు మళ్ళీ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజు రెసిపీలో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను మామిడికాయ తురుము పచ్చడి అండి. ఈ మామిడికాయ తురుము పచ్చడి నేను నార్త్ ఇండియన్ స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మామిడికాయ తురుము పచ్చడి పెట్టడానికి ముందుగా ఇక్కడ హ్యాండ్ బ్లెండర్లో పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయల్ని ఇప్పుడు మనం దీన్ని క్రష్ చేసుకుందామండి. చూసారు కదా ఇక్కడ మంచిగా నేను బరకగా దీన్ని క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపెడతాను. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయని క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మూకుడులో కొద్దిగా నూనె వేస్తున్నానండి. ఇక్కడైతే నార్త్ ఇండియాలో అయితే పచ్చడిని ఆవ నూనెతో పెడతారు. అయితే ఆవ నూనెని ఇక్కడ వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం ఒక మసాలాని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా ఇక్కడ ప్లేట్లో ఇక్కడ చూపెడుతున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇంకా సోంపండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మీకు ఇక్కడ చూపెట్టిన మసాలాలన్నీ కొద్దిగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ మామిడికాయని కూడా ఆల్రెడీ నేను ఇక్కడ తురుముకొని పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు కొద్ది చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ బరకగా నేను మిక్సీ పట్టుకున్నాను. మామిడికాయ తురుము పచ్చడి ప్రిపరేషన్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ ఆవ నూనెని వేడి చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని చల్లార్చుకున్నాను. కొద్దిగా నూనె చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ మామిడికాయని తురుముకొని పెట్టుకున్నాను కదండి. మామిడికాయ తురుముని నేను దీంట్లో ఇప్పుడు వేసాను. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా బ్లెండర్లో ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు క్రష్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా వేసి ఇప్పుడు మనం దీంట్లో బేసిక్ మసాలాలు వేద్దామండి కొన్ని. ఇప్పుడు ఇక్కడ మీకు బేసిక్ మసాలాలు చూపెడుతున్నానండి. ఉప్పు, కారం, ఇంగువ పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు ఇంకా కలోంజీ సీడ్స్ అండి. ఇప్పుడు ఈ బేసిక్ మసాలాలు కూడా మనం తురుముకున్న మామిడికాయలు ఈ బేసిక్ మసాలాలన్నీ మనం దీంట్లో వేసుకుందామండి. బేసిక్ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను కదండి బరకగా. ఆ పౌడర్ని కూడా మనం దీంట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని అన్నిటినీ మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మామిడికాయలో మంచిగా పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ నార్త్ ఇండియన్ స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారండి మసాలాలన్నీ మంచిగా మామిడికాయ తురుము పచ్చడిలో మంచిగా పట్టాయి. ఇదేనండి చాలా సింపుల్గా చాలా హెల్తీ రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఈ నార్త్ ఇండియన్ రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ఈ రెసిపీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో.